నమస్తే అండి. మేము గోవా వెళ్ళినప్పుడు కొన్ని చర్చిలు కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా సెయింట్ ఆంటోనీస్ చర్చ్ 1931లో బిల్డ్ చేశారు ఈ చర్చిని. మేము విజిట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే కలంగూట్లో ఉంటుంది, నార్త్ గోవాలో. అయితే ఆ చర్చిలో బయట నుంచి చూసినప్పుడు వ్యూ చాలా బాగా అనిపించింది. అక్కడ మా యొక్క 2 వీలర్ ఆపేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చి చాలా అంటే 1931లో కాబట్టి అప్పటి ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. అంటే అప్పట్లో పోర్చుగీస్ వారు నిర్మించారండి. అక్కడ ఉన్నటువంటి బోర్డులు, శిలాపలకాలు కూడా పోర్చుగీస్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేవు. ఆ లోపల ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుందండి. ఆ ఆర్కిటెక్చర్ అనేది అంటే పురాతనమైన ఆర్కిటెక్చర్ చూసాము. ఇది పోర్చుగీస్ లాంగ్వేజ్, అది ఆ బోర్డు కూడా పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. అక్కడి నుంచి మేము ఓల్డ్ గోవా వెళ్ళాము. ఓల్డ్ గోవాలో సర్కిల్ అన్నమాట. ఆ సర్కిల్లో గాంధీజీ యొక్క విగ్రహం ఉంటుంది. ఆ సర్కిల్ పక్కనే 2 చర్చిలు ఉంటాయి అన్నమాట. ఆ రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా 2 చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలు చూడాలి అంటే అది చాలా పురాతనమైన చర్చిని తెలిసింది. వాటిని చూడడానికి వెళ్ళాము. ఒకటి వచ్చేసి బసిలికా చర్చ్, ఇంకోటి వచ్చేసి సెంట్ క్యాథడ్రల్ చర్చ్. ఆ 2 చర్చిలు కూడా చాలా పురాతనమైన చర్చ్. ఇది ఇప్పుడు కనిపించే చర్చ్ బసిలికా చర్చ్ అన్నమాట. ఈ బసిలికా చర్చ్ లోపలికి వెళ్ళాము. ఇది చాలా ఓల్డెస్ట్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి 1594లో స్టార్ట్ అయింది నిర్మాణం. 1605లో కంప్లీట్ అయిందన్నమాట. చాలా ఓల్డెస్ట్ చర్చ్. అక్కడ అప్పట్లో వాడినటువంటి ఇటుకలు కానీ, ఇప్పుడు పురాతనమైనటువంటి ఇప్పుడు దేవాలయాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ చర్చ్ కూడా చాలా పురాతనమైనటువంటి చర్చ్ అనమాట. అది పోర్చుగీస్ వారు మన యొక్క ఇండియాకు వచ్చినప్పుడు ఈ గోవాని స్థావరంగా చేసుకొని ఆ యొక్క భారతదేశంలో వ్యాపారం చేశారు. ఆ యొక్క గోవాలో ఉన్నప్పుడు వాళ్ళ నాగరికతను డెవలప్ చేసుకోవడానికి ఈ చర్చ్ను నిర్మించడం జరిగింది. చాలా ఓల్డెస్ట్ చర్చ్, చూడడానికి చాలా బాగుంది ఆర్కిటెక్చర్. చాలా పబ్లిక్, టూరిస్టులు చాలా వచ్చారు. తర్వాత ఇది వచ్చేసి సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ అన్నమాట. ఇది 1661లో ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇండియా గవర్నమెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మ్యూజియంని ఈ యొక్క చర్చ్ ఇన్సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పురావస్తు శాస్త్ర మ్యూజియం అక్కడ ఉంది. అక్కడ ఏంటంటే ఆ చుట్టుపక్కల తవ్వకాల్లో లభించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో, విగ్రహాలు కానీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మ్యూజియంలోకి కెమెరా అలో లేదు, అయినా కానీ మేము జాగ్రత్తగా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాము. తర్వాత ఆ మ్యూజియంలో డిఫరెంట్ ఐడియల్స్ మాకు కనిపించాయి. ఇండియన్ ఐడియల్స్, దేవత ఐడియల్స్ వచ్చేసి శివుడు, లార్డ్ శివ. అది ఇది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ బసిలికా చర్చ్ యొక్క మ్యాప్ అన్నమాట. ఇదంతా ఆ మ్యాప్ మాకు చాలా ఆకర్షవంతంగా కనిపించింది. చుట్టూ ఏ విధంగా ఉందనేది. అందులో విగ్రహాలు అంటే విరిగిపోయినటువంటి కొన్ని విగ్రహాలు కానీ అన్నీ కనిపించాయి. ఇది వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు గోవాని రూల్ చేసినప్పుడు ఎవరు ఎప్పుడు పరిపాలించారనేటువంటిది ఒక మ్యాప్ లాగా వేసేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా మేము ఆ యొక్క మ్యూజియంలో చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ విధంగా మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని పెయింట్లు, అప్పుడు పోర్చుగీస్ కరెన్సీ అవన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ మ్యూజియం అంతా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇది కూడా ఒక ఆర్ట్లా కనిపించింది. ఈ ఆర్ట్ను కూడా చాలాసేపు చూసాము. ఇది ఒక వుడెన్ పెయింట్ అన్నమాట. ఆ వుడెన్ అంటే చెక్క మీద చెక్కారు. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అలెగ్జాండర్ వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించినటువంటి విగ్రహం అది. ఇది ఒక చిన్న ఐడియల్ అన్నమాట. దాన్ని చూసుకొని అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ఇక్కడ ఒక దేవుడి యొక్క విగ్రహము, విరిగిపోయినటువంటి విగ్రహము, అప్పటి ఆ చర్చి నిర్మాణంలో తవ్వకాలలో లభించినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా. అయితే వాటిని చూసుకుంటూ మేము నడుచుకుంటూ వెళ్ళామండి. అయితే ఇది ఒక షిప్ అన్నమాట, వుడెన్ షిప్. ఇది చెక్కతో చేసినటువంటి షిప్. అక్కడ ఒక ఓల్డెస్ట్ యాంకర్ ఉందండి. యాంకర్ అంటే మన సముద్ర తీరంలో నావని ఆపడానికి ఉపయోగించినటువంటి ఒక యాంకర్, ఓల్డెస్ట్ ఐరన్ యాంకర్ కనిపించింది మాకు అక్కడ. ఇది కూడా ఓల్డెస్ట్ యాంకరే. ఈ యాంకర్ని కూడా దగ్గర ఫోటో దిగాము. చూసిన తర్వాత ఇది వుడెన్ అనేది ఒక డెమో అన్నమాట, డెమో షిప్. ఆ డెమో షిప్ని చూసుకుంటూ ఇక్కడ ఓల్డెస్ట్ ఒక నిర్మాణం ఉంది, దాన్ని చూసుకుంటూ ఆ విధంగా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిటోరియంలో చాలా పెద్దగా అనిపించింది చర్చ్ యొక్క ప్రాంగణము. ఆ ప్రాంగణంలో అప్పటి యొక్క నాగరికత, అప్పటి యొక్క నగర శైలి, అప్పటి యొక్క నిర్మాణము, అప్పటి యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్లయితే చాలా పెద్ద దర్వాజాలు, పెద్ద ఎంట్రన్స్లు మాకు కనిపించాయి. అక్కడ దూరంగా లార్డ్ కనిపించాడు మాకు, క్రాస్ కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఒక లార్డ్ చూడు కనిపించాడు కదా, లార్డ్ జీసస్ కనిపించిన తర్వాత అక్కడ చూసిన తర్వాత అక్కడి నుంచి మేము ఇక లోపలికి ఎలా ఎంట్రన్స్ లేదు. అక్కడ మా వాళ్ళు కొంతసేపు కూర్చొని ప్రేయర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము
ఆ విధంగా బయటికి ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా ప్రతి ఒక్క పార్ట్ని చాలాసేపు చూసుకుని అక్కడ ఒక టన్నల్ కూడా కనిపించిందండి కింద. ఆ టన్నల్లోకి వెళ్ళి కూడా చూసిన తర్వాత చాలా పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద చర్చ్, అది సెంట్ క్యాథడ్రల్ చర్చ్, ఇది ఓల్డ్ గోవాలో ఉంటుంది. అయితే అక్కడ చూసుకుంటూ మేము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక అంటే అది ఆ చర్చిలోనే ఒక సైడ్ అన్నమాట. ఇది కూడా అటు నుంచి బయటికి వెళ్తూ ఆ యొక్క బయట ఉన్నటువంటి ఆ చర్చిని అవుట్ సైడ్ వ్యూ మొత్తం కూడా చూస్తూ ఎంజాయ్ చేసాము. అక్కడ ఒక పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద ప్రాంగణం అండి. కొన్ని మినిమం ఒక 50 ఎకర్ ఉంటుంది అన్నమాట. అది పెద్ద చర్చ్, క్యాథడ్రల్ చర్చ్ కానీ అక్కడ వచ్చేసి బసిలికా చర్చ్ కానీ చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ అవన్నీ చూసుకుంటూ ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, అది కూడా చూసాము. బయట నుంచి కూడా చూసుకుంటూ వెళ్ళాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.